ఎప్పుడెప్పుడు ఈయన దొరుకుతారా, ఎప్పుడెప్పుడు ఈయనతో మాట్లాడదామా అని చెప్పి గత కొన్ని రోజులుగా కొంతకాలంగా వెయిట్ చేస్తున్నాను అనమాట. రైట్ నౌ ఇప్పుడైతే నాకు కలిసారు మన పోలంకి విజయ్ మాస్టర్. రైట్ నౌ ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా డెఫినెట్లీ ఒక పాట అయితే ఆయన కొరియోగ్రఫీ పక్కాగా ఉంటుంది. ట్రెండింగ్ మాస్టర్ అని మనం పేరు పెడదాం అనమాట. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్కమింగ్ మూవీస్ కి కూడా. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ మన బాలయ్య బాబు గారి సెలబ్రేషన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే బాలయ్య బాబు గారు సాంగ్స్ వింటూ ఆయన సినిమాలు చూసుకుంటూ మేము పెరిగాము. సో అలాంటిది ఆయన 50 years ఫినిష్ చేసుకున్న ఇలాంటి సెలబ్రేషన్స్ లో మేము ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము విన్నప్పుడు మా సీనియర్స్ అవ్వని అంటే మా కొలీగ్స్ అవని చాలా మంది చెప్తారు, కొరియోగ్రాఫర్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. డాన్సర్ అంటే ఏ కొరియోగ్రాఫర్ ఎలాంటి స్టెప్ ఇచ్చినా సరే ఇమ్మీడియట్లీ టక్ అని నో అని చెప్పకుండా ఇమ్మీడియట్లీ చేయడం. అలానే డాన్సర్ ప్రతి ఒక్కరు డాన్సర్కి మంచి రెస్పెక్ట్ ఇస్తూ సాంగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ లైక్ ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వడం. ఓ యా, నేను వెళ్తాను సార్ డాన్సర్ గా, నాకు అంటే నేను అప్పుడు వినేటప్పుడు చెన్నకేశవరెడ్డిలో డోంట్ కేర్ అనే ఒక సాంగ్ ఎక్కడో దుబాయ్లో ఎక్కడో లారెన్స్ మాస్టర్ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ లో అలానే అందరినీ పిలిచి మరి ఒక్కొక్కరికి 10,000 లెక్క అలా ఇచ్చారంట అప్పట్లో. అంటే నాకు తెలియదు, మా సీనియర్స్ అలా చెప్పేవారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అబ్బో చాలా అంటే అప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్ అసలు. ఓకే, మనం కూడా ఒక డాన్సర్ అవ్వాలి, ఎప్పుడైనా బాలయ్య బాబు గారితో కొరియోగ్రఫీ చేయాలి. అంటే లైక్ మీ సీనియర్స్ గా ఉన్నప్పుడు, మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే లైక్ అవకాశం వచ్చిందా బాలయ్య బాబు గారిని కలవడం గానీ, ఎనీ సాంగ్ లో పార్టిసిపేట్ చేయడం గానీ? యాక్చువల్లీ బాలయ్య బాబు గారు 99 మూవీలో నేను డాన్సర్ గా చేశాను అనమాట. 99th మూవీ? 99th మూవీ. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఆ మూవీలో కూడా ఒక సాంగ్ నేను యాజ్ ఎ డాన్సర్ గా చేసా. ఆ సాంగ్ చేసా. దానికి బిఫోర్ మూవీ కూడా ఒక సాంగ్ చేసా, అది ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో. సో ఇప్పుడు వెయిటింగ్ ఆయనతో కొరియోగ్రాఫ్ చేయించాలి. ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. డెఫినెట్లీ వస్తుంది. మీరు అసలు ఇప్పుడు దూసుకుపోతున్నారు, ట్రెండింగ్ మాస్టర్ అని పేరు పెట్టాను కదా. అండ్ అంటే లైక్ సో బేసికల్గా చూసుకుంటే కాసేపు బాలయ్య బాబు గారి విషయం కాసేపు పక్కన పెడితే, బికాస్ వీ ఆల్ నో దట్ ఆయన కనిపించే అంత కొంచెం కనిపించడానికి స్ట్రాంగ్ గా కొంచెం కోపంగా కనిపిస్తారు కానీ, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. వి ఆల్ నో దట్. చాలా మంది చెప్తారండి అంటే చిన్న పిల్లల మనస్తత్వం. రైట్. సో మేము చూసినప్పుడు కూడా ఏంటంటే, నేను యాజ్ ఎ డాన్సర్ గా ఉండేటప్పుడు అయితే చాలా జోయల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. అంటే డాన్సర్స్ తో మాట్లాడడం, పిలవడం, వాళ్ళతో ఆడుకోవడం, అంటే చాలా జోయల్ గా ఉంటారు. ఓకే, సో ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు గారు డ్యూరింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి? నేను ఆ టైంలో నేను డాన్సర్ గా చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే, అంటే డాన్సర్లు అందరూ షాక్ అయ్యారండి. అంటే ఒక చీమకు సంబంధించి ఏదో ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, అది సింగిల్ టేక్ లో అలా చెప్పేశారు ఆయన. చెప్పేసిన వెంటనే డాన్సర్ నాకు తెలిసి ఒక 200 మెంబర్ డాన్సర్స్ ఉంటారు, అందరూ క్లాప్స్ అసలు. ఓకే, అండ్ బాలయ్య బాబు గారి గురించి ఎలాగో మా అందరికీ తెలుసు, బట్ మీరు కూడా రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న హీరోస్ అందరికీ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సో ఏంటి, మేము విన్నది నిజమేనా? చేశారు, ఎలా ఉంది, ఏంటి ఎక్స్పీరియన్స్? రీసెంట్లీ అది పుష్ప టైటిల్ సాంగ్ చేశానండి కొరియోగ్రఫీ. అది అండ్ డబుల్ స్మార్ట్ లో మార్ ముంతా చోడు చింత సాంగ్ కూడా అది. ఇంకా చాలా ఉన్నాయి, వస్తున్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో ఏదో మాకు చెప్పండి. డెఫినెట్ గా అందరికి December 6th అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అండ్ వన్ థింగ్ నాకు అడగాలి, ఇప్పుడు స్టెప్స్ మీరు క్రియేట్ చేస్తారు కదా, అది ఎలా చేస్తారు? అంటే లైక్ పుష్ప సాంగ్ విన్నప్పుడు ఆల్ స్టెప్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ నైస్. నాకు ఓ డౌట్ వచ్చింది, టీని ఇట్ట తిప్పి ఎట్ట తాగరైనా అసలు ఎలా వచ్చింది ఆ థాట్ మీకు? హౌ? లేదండి, అంటే మెయిన్ గా క్యారెక్టర్ అండి పుష్పలో. ఇప్పుడు పుష్పరాజ్ ఏంటంటే ఆయన, సో పుష్ప పార్ట్ 1లో ఆయన ఎప్పుడు దగ్గర స్టార్టింగ్ లో మనం చూసుకుంటే పార్ట్ 1లో టీ తాగుతుంటాడు, బన్ పెట్టుకొని టీ తాగుతుంటాడు, కాలు మీద కాలు వేసుకొని, ఈ కాలు నాది ఆ కాలు నాది. సో అలా తీసుకున్న నేను అక్కడి నుంచి తీసుకున్నాను.
సో ఏంటంటే ఒక టీ గ్లాస్ తో మూవ్మెంట్ చేస్తే బాగుంటది, క్యారెక్టర్ బట్టి అంటే ఆ క్యారెక్టర్ తోనే తీసుకున్నాను. ఓకే డన్. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇలా పట్టుకున్నారు కదా, ఇలా ఎందుకు ఇలా టీ ఎలా పడలేదు, మీ గ్లాస్ లో టీ ఎలా పడలేదు, నాకు కావాల్సింది అది. మేమందరం ట్రై చేస్తున్నాం, మా ఒళ్ళంతా కాలిపోయింది, డ్రెస్ల మీద పడిపోయాయి. ఏమండి అంటే చాలా సార్లు కొన్ని ప్రాక్టీస్ చేసాం, అలా వచ్చింది. ఓకే నైస్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఫీమేల్ ఆర్టిస్టర్స్ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, అండ్ అంటే ధీటుగా అంటారు కదా, పోటాపోటీగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి హీరోస్ తో. మీరు ఒక మంచి మాస్ మసాలా సాంగ్ కావచ్చు, మంచి క్లాస్ సాంగ్ కావచ్చు, నేను ఆ హీరోయిన్ కి కొరియోగ్రాఫ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరి పేరు చెప్తారు? మీరు చెప్తే మంచిదే, లేకపోతే నేను చాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. లేదండి, అందరితోనే వర్క్ చేయాలి డెఫినెట్ గా. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్. 100% మేమేంటంటే ఒకరితోనే కాదు, అందరితో కలిసి పని చేయాలి. అంటే ఈరోజు బాలేబాబు గారు ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఒక 60 సాంగ్స్ దాకా మేము అందరూ కొరియోగ్రాఫర్స్ అందరూ ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా మా యూనియన్ మెంబర్ అందరూ డాన్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే డన్. యా బట్ ఇదంతా బానే ఉంది, మీరు హీరోయిన్ పేరు చెప్పలేదు నాకు. మీరు హీరోయిన్ పేరు చెప్పలేదు నాకు. సరే నేను ఆప్షన్ ఇస్తాను. ఓకే, శ్రీలీల గారు సాయి పల్లవి గారు. ఇద్దరు అండి. ఆల్రెడీ నేను శ్రీలీలతో వర్క్ చేశాను. ఓకే, అండ్ సాయి పల్లవి గారితో కూడా వర్క్ చేస్తే బాగుంటుందా? ఏమైనా తండల్లో ఏమైనా చేస్తున్నారా? లేదండి, ప్రస్తుతానికి ఇప్పుడు లేదు. డెఫినెట్ గా అవకాశం వస్తే మాత్రం అస్సలు. ఓకే డన్. సో మీరు ఈ సెలబ్రేషన్స్ లో ఏ సాంగ్ చేస్తున్నారు? నేను చెన్నకేశవరెడ్డిలో నీ కప్పులో ఉన్న మల్లెతో. మీ పార్ట్నర్ ఎవరు? మీ పార్ట్నర్ ముమైత్ ఖాన్ గారు. మామూలుగా కాదు అసలు, మామూలు రచ్చ కాదు, ఒక రేంజ్ లో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అతి తొందరలో బాలబాబు గారితో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సరే ఆర్టిస్ట్ అయ్యే అలాంటివి ఏం లేవండి. ఓకే, ఫస్ట్ మంచి కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకోవాలి. ఆల్రెడీ తెచ్చుకున్నాం, బట్ ఇంకా పెద్ద సాంగ్స్ ఇంకా పెద్ద బాలేబాబు గారితో, చిరంజీవి గారితో, ఇలా అందరితో చేయాలి. ఐ హోప్. జూనియర్ ఎన్టీఆర్ గారితో లేదని చేయలేదు. డెఫినెట్ గా టైగర్ తో ఎవరు చేయకూడదు అనుకుంటే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. We also eagerly waiting అండి. And congratulations and all the best for the performance. Thank you so much. Yes, so ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచుంచాం అన్నమాట. సో జస్ట్ వెయిట్, ఇంకా చాలా మంది వస్తారు, మనతో మాట్లాడతారు.